మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమ్మర్ స్టోరేజ్ లో అస్వియా మృతదేహం, పుంగునూరులో విషాదం, 3 రోజులుగా జాడలేని చిన్నారి, 11 మంది పోలీసులు బృందాలు గాలించిన దొరకని జాడ. ఇది హత్య లేక ప్రమాదమా? దర్యాప్తులో పోలీసులు బిజీ. నా చిట్టి తల్లి బతికే ఉంది, తిరిగి ఇంటికి వస్తుందంటూ 1000 కళ్ళతో ఎదురు చూసిన తల్లికి కడుపు కోత మిగిలింది. గత నెల 29న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అదృశ్యమైన అస్వియ బుధవారం పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవమై తేలింది. పదకొండు ప్రత్యేక పోలీసుల బలగాలతో డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన చిన్నారి ఆచూకీ తెలియలేదు. పరిస్థితి ఉత్కంఠంగా మారిన తరుణంలో ఈ చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోక సముద్రంలో మునిగింది. कोशिश करें ना। अरे पानी సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఓ శవం తేలుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆ శవం చిన్నారిదని నిర్ధారణకు వచ్చారు. ఆ చిన్న తల్లి విగత జీవిగా మారడానికి కారణం ఎవరు? ఆమెను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు ఎవరు తీసుకెళ్లారు అన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. ఈ తాజా ఘటనపై పోలీసులకు మరో సవాలైతే మొదలైంది. పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అనంతపురం రేంజ్ డిఐజీ షేమూసి బాజ్పై ఎస్పీ మణికంఠ చందోలు చిన్నారి మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇంతకీ ఆమె ప్రమాదశావత్తు చనిపోయిందా, ఆమెను చంపేశారా అనే ప్రశ్నలతో ఇక పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఊళ్ళూరులో అస్వియ బాలిక మృతదేహం మృతి చెందడం అయితే కూడా జరిగింది. దీనిపైన మీరు ఎలా ఇదేస్తారు? పాపకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు పాపకి, చిన్న పాప, ఏమీ ఇంకా ఆ లైఫ్ కూడా మొదలవ్వలేదు ఆ పాపకి. అతి క్రూరంగా ఆడ ట్యాంక్లో వేసేసినారు. 2 రోజులు 3 రోజులు అయింది ట్యాంక్లో. వాళ్ళమ్మ 4 రోజులైంది అన్నం తిని. ఇలాంటి సొసైటీలో మేము ఉన్నాము. నా కొడుకులు ఎవరో చిన్న పాపను ఎత్తుకొని పోయి చంపేసి ఆడ పడేశారు. మేము స్టేట్ మొత్తం తిరుగుతూ కుక్కలా తిరుగుతున్నాం అందరూ, పాప మిస్ అయిపోయింది అని. ఇలాంటి మృగాలు ఉన్న సొసైటీలో గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ కోరుతున్నా. అయినా ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది స్టేట్ మొత్తము. పోలీసులు ఇంత ఎక్కువగా పనిచేశారు, అయినా కానీ ఇక్కడ పాపమ్మ ఎవరో నాకు మాట్లాడుకో రావడం లేదు. అడగండి వేరే వాళ్ళు. दिन पहले ऐसा हुआ, बच्चे का खर्चा मिसिंग हो गया घर को. हमें जाकर कुछ शाम कुछ कंप्लेंट दिए हैं ऐसा बच्चे मिसिंग घर को. पुलिस स्टेशन में जाकर दिए तो 12 टीम आपको ही ऐसा बोले. 12 टीम आपको पूरा वर्क चल रहा है. एसपी आपको ऐसा घर को पूरे जो चंगलापुरम रोड पर जाको डॉग्स को बुला ले जाको करे सो. लेकिन ये साइड होको है पूरा, वो साइड होना सो ये साइड होको है. डॉग्स भी बराबर नहीं, पुलिस एक्शन बराबर ली नहीं है. फर्स्ट डे चाहते एक्शन बराबर लिए थे तो काम जल्दी हो जाते हैं. उन्हें क्या बदला, एसपी आको है, डीएजी आको है, आईपीएस सब जन आको ही, लेकिन प्रॉपर से करे नहीं, करे तो आज हालत नहीं होती थी. ఈరోజు
యావత్ భారతదేశం అంతా తల దించుకునేలాగా ఈరోజు మన పొంగనూరులో ఒక విషాద చోటం చేసుకుంది. అది ఏమిటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది ఈ న్యూస్. గత 3 రోజుల నుంచి ఒక పాప కిడ్నాప్ కలకలం రేపింది పొంగనూరు పట్టణంలో. 3 రోజుల నుంచి అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల వెతికాం మేము పాప కోసము, కానీ ఎక్కడ కానీ పాప ఆచూకీ తెలియలేదు. ఎందుకంటే మన పొంగనూరు పట్టణంలో ఎలాంటి సౌకర్యం లేదు. మన పొంగనూరు పట్టణంలో దాదాపు 20 సంవత్సరాలుగా రాజ్యాలు మారాయి, రాజకీయ పార్టీలు మారాయి, అనేక చట్టాలు మారాయి, కానీ మన పొంగనూరు మాత్రం మారలేదు. ఎందుకంటే పొంగనూరు పట్టణంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఎటువంటి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు. కేవలం ఓట్ల సమయంలో మాత్రమే వస్తారు, ఓట్లు తీసుకుంటారు, వాళ్ళ రాజకీయం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రజల బాగోగులు ఎవరు కానీ తెలుసుకోరు. ఈరోజు పొంగనూరు పట్టణంలో ప్రతి వీధిలో చిల్లర అంగడిలో కూడా మనకు గాంజాయి దొరుకుతా ఉంది, చిల్లర అంగడిలో కూడా మనకు సారాయి దొరుకుతా ఉంది. విచ్చలవిడిగా మనకు పొంగనూరు పట్టణంలో అనేక మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. దీని గురించి పట్టుకునే ఏ రాజకీయ నాయకుడు లేడు, దీని గురించి పట్టించుకునే ఏ అధికారులు కూడా లేరు. ఈరోజు ఇంత విషాదం జరిగిందంటే దానికి మూల కారణం ఈ మత్తు పదార్థాలే. దీనికి కారణం మన అధికారుల నిర్లక్ష్యం, దీనికి కారణం మనకు చేతకాని ఈ రాజకీయ నాయకుల వల్లే అని నేను ఇక్కడ నిర్భయంగా చెప్తున్నాను. ఈ సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మన పోలీస్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ, మన పొంగనూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్ళండి. పొంగనూరు పట్టణంలో ముందుగా ఈ గంజాయిని, ఈ మత్తు పదార్థాలను నిషేధించండి. పొంగనూరు పట్టణంలో యువకుల పైన మీరు నిఘా వేసి పెట్టండి. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, మన పొంగనూరులో గత ఆదివారం నాడు 7 గంటలకు ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది, ఎస్కేప్ అయింది, కిడ్నాప్ అయింది అని మనం అందరూ వెతుకుతూ ఉన్నాం. పొంగనూరు మొత్తం గత 4 రోజుల నుండి వాళ్ళు వీళ్ళు ఇది వీళ్ళు అని ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ నిద్ర ఆలాలు మానేసి ఎక్కడ పడితే అక్కడ చుట్టుపక్కల గ్రామాలు, బావిలు అన్నీ వెతికినాం. ఎక్కడ కానీ బిడ్డ కొంచెం కూడా ఆచూకీ లేదు. దీంట్లో డిపార్ట్మెంట్ చూస్తే కూడా మన పొంగనూరు సీఏ గారు కానీ, మన డిఎస్పీ గారు కానీ, ఫస్ట్ టైం మన చిత్తూరు ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ 2 రోజులు వచ్చి పొంగనూరు స్టేషన్లో ఉండి వెతికినారు. కానీ ఇంత వెతికినా కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రయోజనం రాలేదు. బిడ్డ ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయినా 3 రోజులు కుక్కల్లాగా తెలిసినాం మేము. నిద్రాహారాలు మానేసి 3 రోజులు తెలిసినా కానీ ఎక్కడ కానీ ఒక చిన్న క్లూ కూడా రాబెట్టలేదు. ఈ రోజు చూస్తే బాధాకరమైన విషయము, బిడ్డ శవమే వచ్చింది. 7 ఏళ్ల పాప, ఏకదమ్ యాక్టివ్ టాటా పాప ఒక్క పాప మాట్లాడే టాకింగ్ ఫుల్ పాప, మెచ్యూర్మెంట్ పాప. అలాంటి పాప ఈ రోజు చూస్తే ఈ చేతులతో ఆ పాప బాడీ ఎత్తే ముద్దలాగా అయిపోయింది. ముద్ద ఏడుపు వస్తాను. నాకు కూడా బిడ్డింది. పాపని చూసుకుంటే ఏ పార్ట్స్ కూడా కనబడడం లేదు. దీనికి చూసిన తర్వాత ఒక్క విషయం ఏమిటంటే, ఇక్కడ ఉండే మొత్తం యువకులు మన పొంగనూరు ఎట్లంటే, పొంగనూరు అంటేనే శాంతికి ఇది. మేము డిపార్ట్మెంట్ చేసింది పని ఏదైతే డిపార్ట్మెంట్ చేసింది అది మన కళ్ళారా చూసాం. సీఏ గారు కష్టపడినారు, డిఎస్పీ గారు కష్టపడినారు, ఎస్పీ గారు కూడా కష్టపడినారు. కానీ డిపార్ట్మెంట్ మొత్తం కష్టపడి ఒక్క క్లూ కూడా పెట్టుకోలేదు. మేము డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నది ఏమంటే, డిపార్ట్మెంట్ అగ్నిస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందర చేయకపోయి ఉంటే మేము అగ్నిస్ట్గా మాట్లాడినాము. కానీ వాళ్ళు పడిన కష్టం మేము చూసినాం. కానీ ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ చెప్తా ఉండేది ఏమిటంటే, ఒక 7 ఏళ్ల అమ్మాయిని పట్టి ఏం జరిగిందో ఎస్పీ గారు ఏమన్నారు, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే 2 వారాలు పడుతుంది అన్నారు. కానీ అక్కడ చూస్తే ఏం జరిగింది చెప్పలేని నోట్తో మనం పోస్ట్మార్టం రిపోర్ట్ రాని. కానీ మా యొక్క డిమాండ్ ఏమంటే, పాపకి ఎవరు ఏం చేసినారు ఇమీడియట్లీ 24 hours లో ఆ ఎస్పీ గారు, ఆ డిఎస్పీ గారు ఇక్కడ మొత్తం అయిపోయింది, పాపకు అంత చేస్తున్నాము, ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అనేది కాదు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని, మా ఉమామహేశ్వర్ సార్ ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్లో సీఏగా ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇమీడియట్లీ 24 hours లో ఎవరైతే ఆ పాపని బలవంతం చేసినారా, లేకపోతే పాపని ఎత్తుకొని పోయి నీళ్ళు పడేసినారా, పాపకి ఇంత జరగడానికి కారణం ఎవరున్నారో వాళ్ళకి 24 hours లో ఎన్కౌంటర్ చేయాలి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి మేము చూస్తున్నాము, అస్ఫియా అమ్మాయి కిడ్నాప్ అయింది. కానీ మన పోలీస్ యంత్రాంగం చూస్తున్నాము 3 రోజుల నుంచి కష్టపడి నిద్రాహారాలు మానేసి వెతికారు. అదేవిధంగా మా పొంగనూరులో ప్రతి యువకుడు తన సొంత చెల్లిలాగా, సొంత కూతురులాగా అందరూ కష్టపడి వెతికినారు. రాత్రి 3 గంటల దాకా, 2 గంటల దాకా. డిపార్ట్మెంట్కి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఇక్కడ ఉండే యువకులు కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఏమంటే, మేము కష్టపడినాము కానీ మాకు ఫలితం దక్కలేదు. ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, దీనికి మీరు సీరియస్గా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. ఎక్కడో మన బెంగాల్లో డాక్టర్ చదివే అమ్మాయికి
మానభంగం చేసి మర్డర్ చేస్తే ఆ రోజు కూడా మేము ఈ పుంగనూరులో ప్రొటెస్ట్ చేశాము. ఇప్పుడు మన సొంత ఊరు, సొంత అమ్మాయి, మా చెల్లెలి, మన కూతురు లాంటి అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఊరుకోదే లేదు. అదేవిధంగా ఈరోజు ఈ విషయాన్ని కొంతమంది వీధి కుక్కలు రాజకీయం కూడా చేయాలని చూశారు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. దీనికి రాజకీయ పరంగా కానీ సొంత స్వలాభాల కోసం కానీ వాడొద్దండా. ఒకటే చెప్తా ఉన్నాము, అన్ని పార్టీలకి, ఒకే పార్టీ కాదు, అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అన్ని పార్టీలకి అందరు యువకులకి ఒకటే చెప్తాను, దీనికి దయ ఉంచి రాజకీయం మాత్రం చేయొద్దండా. మన వల్ల ఎంత అవుతుందో మేము కృషి చేస్తాము, ఆ దుర్మార్గుని పట్టుకొని శిక్షించాము. అందరూ కలిసి మనము డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. కానీ డిపార్ట్మెంట్ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎంత త్వరలో అయితే అంత త్వరలో వాళ్ళు పట్టుకొని శిక్షించాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి, మా యువకుల నుంచి ప్రతి యువకులు కోరుకుంటా ఉండేది ఒకటే, వాళ్ళకి కఠినమైన శిక్ష ఇప్పించాలని. మా చేతిగాన దొరికితే ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయకుండా పుంగనూరులో తిరగకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. 29వ తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక అస్ఫియా అంజన్, తనకు సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టం లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు, క్లియర్ గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది.